సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 14న 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక రెండో రోజు శనివారం 1 కోటి గ్రాస్ వచ్చింది. ఇక ఆదివారం కూడా మూడో రోజు మరో కోటి గ్రాస్ వచ్చింది. అలా 3 రోజుల్లో మొదటి వీకెండ్లో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న సోమవారం బక్రీద్ హాలిడే వల్ల ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయి అనుకుంటే కలెక్షన్స్ ఏమీ రాలేదు. అందరూ మహారాజా చూస్తున్నారు కానీ హరోం హరాకి ఎవరు చూడట్లేదు. నిన్న కేవలం 50 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. అంటే టోటల్గా 4 రోజుల్లో ఎక్స్టెండెడ్ వీకెండ్ హాలిడేలో ఈ సినిమా కేవలం 4.5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి 2 కోట్ల గ్రాస్ వస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా 4 కోట్ల గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల్లో వస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 50 లక్షల షేర్ వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1 కోటి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరో కోటి. అలా 2 కోట్ల షేర్ మనకు తెలుగు రాష్ట్రాల్లో వస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి ఒక 25 లక్షల షేర్ వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే అన్ని ఏరియాలకు కలిపి 5 కోట్లకి మనకు తెలుగు రాష్ట్రాల్లో కొన్నారు. 5 కోట్లకు గాను 2 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో. మరో 3 కోట్లు షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో. 3 కోట్లు షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానంటే ఇక సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లు నష్టపోతున్నారు. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి ఈ సినిమాని 1 కోటి కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 25 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 75 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి గ్రాస్ రావాలి. ఓవరాల్గా 6 కోట్లకు కొంటే 2 కోట్ల 25 లక్షలు వచ్చాయి. ఇంకా 3 కోట్ల 75 లక్షలు రావాలంటే ఆల్మోస్ట్ 7.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. అది మన సుధీర్ బాబు హరోం హర రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 4.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్ల 25 లక్షలు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 2 కోట్ల 20 లక్షలు వచ్చాయి. మరో 3 కోట్ల 75 లక్షలు వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 3 కోట్ల 75 లక్షల షేర్ రావాలి అంటే 7.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే సినిమా డిజాస్టర్ కమర్షియల్గా. ఓకే, బాయ్.